హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ దోశ లాగా కాకుండా ప్రత్యేకంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చిరుధాన్యాలతో చేసుకునే మిల్లెట్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఫస్ట్ ఒక కప్పు మినప్పప్పు, తర్వాత తెల్ల గోధుమలు, అదే కప్పుతో ఒక కప్పు సజ్జలు అండ్ రాగులు కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 to 3 టేబుల్ స్పూన్స్ ఇక్కడ నేను పెసర్లు కూడా వాడుతున్నాను. పెసరపప్పు తీసుకున్నాను ఇక్కడ నేను. అలాగే క్రిస్పీనెస్ కోసం ఒక కప్పు అటుకులు కూడా తీసుకున్నాను. తర్వాత తగినన్ని నీళ్ళు యాడ్ చేసుకొని ఒక 8 to 9 అవర్స్ వరకు నాననివ్వాలి. చిరుధాన్యాలు మొత్తం బాగా 2-3 టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకోండి. చూసారుగా ఒక 8 అవర్స్ తర్వాత మన చిరుధాన్యాలు అనేవి బాగా నానిపోయినాయి అనమాట. చూడ్డానికి ఇలా మొత్తం కనిపించాలన్నమాట, ఉబ్బినట్టు. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఏవైతే మనం చిరుధాన్యాలు నానబెట్టుకున్నామో అవన్నీ కొంచెం కొంచెంగా తీసుకొని యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండి రుబ్బుకోండి. అవసరమైతే మీరు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకైతే సరిపోయింది టెక్స్చర్ అనేది. పిండి రుబ్బుకున్న తర్వాత పిండి అంతా ఒక గిన్నెలో తీసుకొని ఒక 2-3 అవర్స్ మూత పెట్టి పక్కకు పెట్టేసేయండి. ఒక 2-3 అవర్స్ తర్వాత నాకైతే పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. సో మీకు అవసరమైతే రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా మనకు దోశలు వేయడానికి రెడీ అయిపోయింది అనమాట పిండి. నెక్స్ట్ ఇంకా దోశలు వేసేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మన మిల్లెట్స్ దోశ రెడీ.